హలో ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చిన నేను నైట్ రైస్ అయితే మిగిలిపోయిందనమాట. సో మార్నింగ్ లేచి దాన్ని ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తానన్నమాట. రైస్ అయితే వేస్ట్గా పడేయను. సో మీ అందరికీ మా పెదనాన్న నాతో ఒక మాట అనేవాళ్ళు అనమాట. అది మీతో షేర్ చేసుకుంటాను. సో ఆ రైస్కి మా పెదనాన్న అన్న మాటకి సంబంధం ఏంటో అనేది కూడా మీకు చెప్తానమాట. సో మా పెదనాన్న అనే మాట ఏంటంటే, మనము మన హస్బెండ్ కోసం వెయిట్ చేసేటప్పుడు, డిన్నర్ కానీ దేనికైనా సరే వెయిట్ చేసేటప్పుడు వంట ప్రిపేర్ చేసుకోగానే కొంచెం అయితే తినాలన్నమాట. అప్పుడే మనకి వెయిట్ చేయడానికి ఓపిక ఉంటుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్ టైంకి వస్తాను అని టైంకి వస్తే ఇట్స్ ఓకే, అంటే ఆ టైంకి వస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది కదా. అలా అయితే వెయిట్ చేయండి. లేదు 5 మినిట్స్ 10 మినిట్స్ అంటూ ఎవరైతే టైం వేస్ట్ చేసుకుంటూ, అంటే ఏదో ఒక వర్క్లో ఉండరు అని కాదు. సో అలా టైం చెప్తూ ప్రొలాంగ్ చేసే వాళ్ళకి మంచి సజెషన్ ఏంటంటే, ఆల్రెడీ కొంచెం తిని వెయిట్ చేయాలి. సో అప్పటికి మనకి ఓపిక ఉంటుంది అనమాట వెయిట్ చేయడానికి. వచ్చిన తర్వాత మనం కొంచెమే తిన్నాము అంటే, కొంచెమే తిన్నాము అంటే టైం చాలా అయిపోయింది కదా, సో అందుకే కొంచెమే తిన్నాను అని చెప్పచ్చు అనమాట. సో నెక్స్ట్ డే వాళ్ళకి మనం వెయిట్ చేస్తున్నాము అని మైండ్లో ఉంటుంది. సో ఇదన్నమాట మా పెద్దనాన్న చెప్పిన మాటకి. ఆ అన్నం మిగలడానికి రీజన్ ఏంటంటే, మనం అసలే కానీ రైస్ ప్రిపేర్ చేసి ఖచ్చితంగా మిగలాల్సిందే. మిగలకుండా అయితే అస్సలు వండలేను నేను. దాంట్లో ఫస్ట్లో ఉంటాను, ఫస్ట్ ప్రయారిటీలో. మా హస్బెండ్ లేట్గా వచ్చారు అండ్ తినేసరికి బాగా లేట్ అయిపోయింది కాబట్టి అది అంతగా తినడానికి సగిచ్చలేదన్నమాట. సో అందువల్ల రైస్ మిగిలిపోయింది. అది వేస్ట్ చేయకుండా టమాటో రైస్ చేశాను. మా పిల్లలకి అయితే ఇడ్లీ సాంబార్ చేసేసి, సో నేను కొత్తగా అయితే ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దాంట్లో మోస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే ఉంటాయి, అందరికీ అవసరమైనవి. సో ఇంకా మేమైతే మా పాప క్యారేజ్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ అయితే ప్రిపేర్ చేయలేదు. సో మా హస్బెండ్ని పొట్టచుగుడు అని అనగానే దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కంప్లీట్ చేసుకున్నాము. అండ్ నాకు ఒక డౌట్ వచ్చింది. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, పలానా పేర్లు అనేవి ఎలా పెడతారు అనేది. సో అది నేను మా హస్బెండ్తో అంటుంటే, మా హస్బెండ్ ఏమన్నారంటే, పలానా అని పేర్లు ఉండాలి, ఎందుకంటే ఎవరికైనా చెప్పుకోవడానికి, అంటే దిత్వా తుఫాన్ అప్పుడు అలా జరిగింది, ఇలా జరిగింది, దాని గురించి మనం ఎవరైనా మాట్లాడుకుంటాం కదా. సో అందుకని ఒక్కొక్క దానికంటూ పేర్లు ఉండాలి అని అన్నారు. ఆయనకు తెలిసింది నాకు చెప్పారు. నేను విన్నది మీకు చెప్తున్నాను. అది ఎంతవరకు నిజమా ఏంటనేది ఇంకా అది నాకైతే తెలీదు. సో మా పాపనైతే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాం. ఖుషి హాయ్ చెప్పు, ఇటు చూడు.